మరి నేను ఇది చేస్తాను ఆయన అని చెప్పినప్పుడు నా పెదవులు పలికిన ఉదయం కాదు ఏం పలికిన నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నోరు వసించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. ఏం చేయాలంట? నువ్వు నీకు ఇంకొక ఆశీర్వాదం రావాలంటే ఇది చెల్లించుకోకుండా వస్తుందా? సపోజ్ 1,00,000 రూపాయలు ఎవరైనా మీకు అప్పు ఇచ్చారు కదా, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 1,00,000 అవసరమైంది. ఏమంటాడు? ఇది ఇచ్చేస్తే అది ఇస్తాను అని చెప్పి మనిషి అలాగే అన్నాడు. దేవుడు కూడా మనం ఏమైతే పలికామో అది క్రమంగా ఆయనకి ఇచ్చేస్తే అప్పుడు ఏం చేస్తాడా? ఆయన ఏం చేస్తాడో మళ్ళీ ఇంకొకటి దానికంటే పెద్దది ఇస్తాడు. అది పెద్దదే ఇస్తాడు కానీ చిన్నదేవాడు. అందుకోసం మనం ఏం చేయాలి? ఆయన చెల్లించేయాలి. ఆయన దానికి చెల్లించినప్పుడు తప్పకుండా ఆయన మొక్కుబడులను చెల్లించుకోకుండా ఏవి కూడా. అయితే మీకు ఒకటి చెప్పాలనుకున్నా ఏంటంటే, ఇంతకుముందు మొక్కుబడుల గురించి కూడా ఒక ప్రసంగం చేశాను నేను. ఏమన్నా మీకు? అదే ఇది కూడా మొక్కు. మనం ఏం చేయాలంటే క్రమంగా అది చిన్నదా పెద్దదా అనేది మనం ఏం చేయాలి? ఇచ్చేది. ఇక్కడ ఈ మెట్టు ఎక్కి మనకు ఏం చేస్తాడు? ఇంకొక మెట్టి. ఇది ఎక్కకోకుండా ఇంకొక దాన్ని మనము ఆశించకూడదు. ఆయన మన దేవుడు క్రమం కలిగిన దేవుడు. ఇది మనం చేయలేదు, ఇది చేయకోకుండా మనం ఎక్కడ ఇది మొన్న అడిగాను నేను, అమ్మ అయ్యా మన భక్తి మరి లిఫ్ట్ ఎక్కి వెళ్దామా మెట్లు ఎక్కి వెళ్దామా అని అడిగితే ఆయన ఏమన్నాడు అంటే మెట్లు ఎక్కి వెళ్దామా, మరి కొన్ని కాళ్ళు పడతాయి